నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు. కనుమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కనుమ పర్వదినాన్ని కనుము పులు అనే పేరుతో పిలుస్తారు. కనుము అంటే పశువు, పులు అంటే గడ్డి. పశువులకి గడ్డి అందించేటటువంటి రోజు కాబట్టి దీన్ని కనుము పులు అనే పేరుతో పిలుస్తారు. వ్యవసాయానికి జీవనాధారం పశువులే కాబట్టి ఆ పశువులను పూజించి రుణం తీర్చుకునేటటువంటి రోజు కనుమ పర్వదినం. కాబట్టి ఈరోజు గోమాతను పూజించటం, ధర్మస్వరూపమైనటువంటి వృషభాన్ని పూజించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే ఈరోజు వృషభాలకి అంటే ఎద్దులకి చక్కగా నీళ్లతో శుభ్రంగా కడిగి ఆ తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మెడలో గంటలు కట్టి కాళ్లకు గజ్జెలు కట్టి ప్రత్యేకంగా ఊరేగింపుకు తీసుకువెళతారు. ఎద్దులకి కొసరి కొసరి ఆహారాన్ని తినిపిస్తారు. దీనివల్ల ధర్మ మార్గంలో మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. ధర్మస్వరూపమైనటువంటి వృషభాన్ని, ముక్కోటి దేవతా స్వరూపమైనటువంటి గోమాతను ఈరోజు పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కనుమ పర్వదినం రోజు ఇంటి ముందు భాగంలో వడ్ల కుచ్చులను ఏర్పాటు చేస్తారు. పక్షులకి పంటలు కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ వడ్ల కుచ్చులను ఏర్పాటు చేయాలి. కొన్ని ప్రదేశాల్లో దేవాలయాల్లో ధ్వజస్తంభం దగ్గర కూడా కుచ్చులాగా ఈ వడ్ల కుచ్చులను ఏర్పాటు చేస్తారు. పక్షులు వచ్చి ఈ గింజలు ఎంత ఎక్కువ తింటే అంత ప్రయోజనం కలుగుతుందని కూడా మనకి ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలలో మహిళామణులు చక్కగా స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి చెరువు దగ్గరకి లేదా నది దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పక్షులకు కూడా గింజలు ఆహారంగా వేస్తారు. ఇలా చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ధాన్యలక్ష్మీ స్వరూపమైనటువంటి అమ్మవారి అనుగ్రహం పొందటం కోసం గృహంలో ధాన్యలక్ష్మీదేవిని పూజించి ఆవు పాలు, బెల్లము, కొత్త ధాన్యంతో పొంగలి తయారు చేసి ధాన్యలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించి, వ్యవసాయదారులైతే ఆ పొంగలిలో మిగిలినటువంటి పొంగలిని పంట పొలాల్లో చల్లుతారు. దీన్ని పొరి చల్లటం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల సంవత్సరం మొత్తం ధాన్యలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ధాన్యలక్ష్మి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే కనుమ రోజు కాకి కూడా ప్రయాణం చేయదని శాస్త్రాల్లో చెప్తారు. కనుమ రోజు కాకి కూడా ప్రయాణం చేయదని ఎందుకు చెప్పారంటే, కాకిని పితృపక్షి అంటారు. అంటే పితృదేవతలకి మనం సమర్పించేటటువంటి ఆహారం పితృదేవతలు కాకి రూపంలో వచ్చి స్వీకరిస్తారనేటటువంటి నమ్మకం ఉంది. కాబట్టి కనుమ పర్వదినం రోజు పితృదేవతలు కాకి రూపంలో గృహం ముందుకు వస్తారు. కాబట్టి పితృదేవతలకి కనుమ రోజు ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు సమర్పించి వాటిని కాకికి ఆహారంగా వేయాలి. అందువల్ల ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేయకూడదు. పితృదేవతలను స్మరించుకుంటూ కాకికి ఆహారం వేయాలన్న ఉద్దేశంలో కనుమ రోజు కాకి కూడా ప్రయాణం చేయదు అని మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. కనుమ పర్వదినం సందర్భంగా సకల శుభాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ముక్కనుమ బొమ్మల నోము సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. సంక్రమణ పుణ్యకాలంలో 3వ రోజు నాడు అంటే సంక్రమణం మరు రోజు నాడు కనుమ అని వ్యవహరిస్తారు. ఈటీవీ ప్రేక్షక శ్రోతలకు కనుమ పండుగ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు. కనుమ అంటే సంక్రమణం మరో రోజు వచ్చింది కనుక కనుమ. ఈ రోజున ప్రయాణం కూడదు అనేది శాస్త్రం చెప్తున్న ప్రధానమైన అంశం. అదేవిధంగా మినుము తినాలి అని కూడాను మన తెలుగునాట బాగా చెప్తుంటారు. ఈ రోజున కనుమ నాడు మినుము తినాలి అనేటువంటి ఒక సామెతలాగా నానుడిలా కూడా వ్యాపించినది. అంటే మినుగులతో ఏదైనా పదార్థం తీసుకోవడం, అది భగవంతుని నివేదించి మనం స్వీకరించడం అనేది ముఖ్యమైన కర్తవ్యంగా చెప్తుంటారు.
ఇక కనుమ నాడు చేసేది పశు పూజ. ఇది విశేషమైన అంశం. వ్యవసాయ ప్రధానమైన దేశం భారతదేశం చెప్పుకున్నాం కదా, అది వ్యవసాయ సంబంధమైన పర్వమే సంక్రమణం కూడా. ఎందుకంటే ఆ సూర్య భగవాన్ అనుగ్రహం వల్లనే వర్షాదులు కూడా లభిస్తాయని శాస్త్రం చెప్తున్నది. అందుకే పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తభి అని ఆదిత్యోదయంలో అంటున్నాం. ఆయన కిరణాలు మనకి ప్రకాశాన్ని, అదేవిధంగా వేడిమిని, శక్తిని ఇవ్వడమే కాకుండా వర్షాన్ని సృష్టిస్తున్నాయి. అంటే పర్జన్యకారకుడు సూర్యభగవానుడు. ఆయన వల్లనే వర్షములు లభిస్తున్నాయి. వర్షముల వల్ల పంటలు, ఆ పంటలకు సూర్యభగవానుడు అనుగ్రహమే కావాలి. అందుకే సూర్యుని దయ వల్ల వచ్చినటువంటి పంటలు ఆ మకర సంక్రమణ వేళ ఆ సూర్యుని ప్రసాదంగా మనం అనుభవిస్తూ దానం చేస్తాం, పంచుకుంటాం. అందుకే పంచుకునే పండుగే సంక్రమణం. తాను ఒక్కడే అనుభవించకుండా అందరికీ పంచుతాడు. సమాజంలో వివిధములైన వృత్తుల వారికి ఈ పర్వం ముఖ్యం. ఎందుకంటే వారందరికీ కూడా ఈ కొత్త పంటలు వచ్చిన వేళ ఆ పంటను పండించిన వాళ్ళు దానాదుల ద్వారా మనం తృప్తి పొందిస్తారు. అందుకే సమాజంలో ఎప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. అది సంక్రమణ పర్వంలో కనబడుతుంది. అందున పంట పండడానికి ప్రధానంగా గోసంతతి ఆధారం. గోసంతతి అంటే ఎద్దులు, ఆవులు. మనం పాడి పంట అంటాం కదా, అది పంటకి వృషభాల యొక్క అవసరం ఉన్నది. ఇక పాడికి ఆవులు మొదలైన వాటి అవసరం ఉంది. కనుక గో ఆధారితమైనటువంటి దేశం భారతదేశం. ఆ కారణం చేతనే తమ పంటలు పండడానికి, పాడి ఇవ్వడానికి ఆధారమైన గోమాతలను ఈరోజు పూజిస్తారు. పైగా ఇన్నాళ్ళ వృషభాలని వాటిని కట్టి వాటి పంట కోసం లేదా పండించడం కోసం వినియోగించారు. కనుక వాటి నుంచి విడిపించి ఈరోజు ప్రత్యేకంగా అర్చన చేస్తారు. అది కృతజ్ఞతాభావాన్ని చెప్పడమే కాకుండా సర్వత్రా దైవాన్ని దర్శించేటువంటి భారతీయ చింతన ఇందులో గోచరిస్తూ ఉంటుంది. పైగా గోవు విషయానికి వచ్చేటప్పటికి, వృషభాల విషయానికి వచ్చేటప్పటికి, గోవులన్నా వృషభాలన్నా ఇవన్నీ గోజాతికి చెందినవి. అది ఆవుల్ని ధేనువులు అంటాం, ఇక ఎద్దుల్ని వృషభాలు అంటాం. ఈ రెండు గో సంతతికి చెందినవే. ఈ రెండిటికి పూజ చేయడం గోపూజయే. మన సనాతన ధర్మంలో గోపూజ చాలా ప్రధానమైనది. అదే స్వామి వివేకానందని ఒకసారి పాశ్చాత్యులు అడిగారు, పాలల్లో గొప్ప పాలు ఏమిటి అంటే గేదె పాలు అన్నాడు ఆయన. ఇక పాలిచ్చే జంతువుల్లో గొప్పది ఏమిటంటే గేదె అన్నాడు ఆయన. అనగానే ఏమిటండి మరి అందరూ ఆవు పాలు గొప్పవంటారు, ఆవు గొప్పదంటే మీరు ఎలా చెప్పారంటే, మీరు నన్ను పాలిచ్చే జంతువుల్లో ఏది గొప్పదని అడిగారు కనుక గేదె అన్నాను. పాలల్లో ఏది గొప్పదన్నారు, గేదె పాలు అన్నాం. ఎందుకంటే మేము ఆవును జంతువనం, ఆవు పాలను పాలనం, ఆవు పాలు మాకు అమృతం, ఆవు మాకు అమ్మ అన్నాడు. అది తెలుసుకోవాల్సింది. ఒక జంతువులకు చూడట అంటే స్వామి వివేకానంద ఎంత చక్కగా భారతీయ సంస్కృతిని అర్థం చేసుకున్నారో చూడండి. అందుకే భూమాత, దేశమాత, కన్నమాత, గోమాత, ఈ 4 మాత్రం ప్రతి వారికి ముఖ్యం. అందుకే గోమాత. ఇప్పుడు గోవు యొక్క గొప్పతనం విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ ప్రపంచానికి కూడా తెలిసి వస్తున్నది. గో ఆధారితమైనటువంటి వ్యవసాయం, ఆ వ్యవసాయం ద్వారా పండినటువంటి ప్రాకృతికమైనటువంటి పంటలు అవి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయో, ఆయుష్ని ఇస్తాయో ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం రుజువు చేస్తున్నది. అందుకే పంచగవ్య చికిత్సలు, ఆ గవ్యాలతో కూడినటువంటి వివిధమైన ఉత్పత్తులు ఇవి వినియోగించడం వల్ల శారీరకమైన, మానసికమైన పుష్టి ఏర్పడుతుంది. ఇత్యాది రుజువు అవుతున్నాయి. అందుకే గోవుల్ని రక్షించడం, గోవుల్ని పూజించడం ఇవన్నీ కనబడుతున్నాయి. గోవుల్ని దేవతలుగా పూజించడం చాలా మంచిదే. గోవు యొక్క ప్రతి అవయవంలోనూ దేవతలు ఉంటారని మనకు వేదము చెప్తున్నది, పురాణములు చెప్తున్నాయి, మహాభారతాది గ్రంథములు కూడా మనకి తెలియజేస్తున్నాయి. అందున గోవిందుడు మన దైవం. గోవిందుడు అంటేనే గోవులతో తిరిగినవాడు, గోవులను రక్షించేవాడు ఆయన. అయితే ఈ గోవులు, గోవిందుడు అనే వాటికి వైదికార్థాలు చాలా చాలా ఉన్నాయి. కానీ సూర్యభగవానుడికి కూడా గోవిందుడిని పేరు. అది గోవులను పూజిస్తే సూర్యునికి ప్రీతి, ఇది గొప్ప విషయం. అందుకే సూర్యపర్వమైనటువంటి సంక్రమణాన్ని పురస్కరించుకుని ఆ గోమాతల్ని, వృషభాలని పూజించడం అనేది ఈరోజు ముఖ్య కర్తవ్యంగా చెప్తున్నారు. అయితే పూజించడం అంటే కేవలం దేవతాభావంతో పసుపులు, కుంకాలు, పువ్వులు ఇవ్వడం మంచిదే, కానీ రక్షించుకోవడమే నిజమైన పూజించడం. వాటికి పోషణ కల్పించాలి, రక్షణ కల్పించాలి. పైగా ఎలాగైనా గోవు పూజ్యురాలి అని తెలుసుకోవాలి. ఆ గోవు పాలు ఇచ్చినప్పుడు పూజ్యురాలి, పాలు ఇవ్వకపోయినా పూజ్యురాలి. గోవు ఉనికి చాలు మనల్ని పవిత్రం చేయగలదు. అందుకే ఆ గోవులని ప్రత్యేకంగా ఈరోజు పూజించినప్పుడు అటు సూర్యభగవానుడు, సూర్యభగవాను ఉన్న సర్వదేవతలు సంతోషిస్తారు. అందుకే గో సంబంధమైన మంత్రములు, విశేషములు వేదములు ఎందే అనేక సూక్తాల్లో మనకి గోచరిస్తుంటాయి. నమో గోభ్య శ్రీమతిభ్య సౌరభేయిభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః అనే మంత్రం వేదముల నుంచి వచ్చినది. ప్రతివారి చేసుకోవచ్చు. నమో గోభ్య శ్రీమతిభ్య. గోవులకు నమస్కారము. అవి శ్రీ కలిగినవి. శ్రీ కలిగినవి అంటే అర్థం ఏంటంటే ఐశ్వర్యము, శోభ, కాంతి, సంపద ఇత్యాదులు కలిగినవి అని అర్థం ఇక్కడ. అందుకే గోమాత వద్దకు మహాలక్ష్మి వచ్చి, మీ ప్రత్యంగముల యందు సర్వదేవతలు ఉన్నారు, మరి నాకు ఒక చోటు కావాలంటే ఇప్పటికీ మా శరీరం అంతా దేవతామయ్యింది, నీకు గొప్ప చోటు ఇస్తున్నాం, అది మా యొక్క గోమయమునందు అనగా పేడ యందు నువ్వు ఉండాలన్నారు. అందుకే అమ్మవారి కరీషిణి అనే మాట శ్రీ సూక్తంలో మనకు కనబడుతుంది. ఆ గోమయంతో కల్లాపు జల్లడం ఇత్యాదులు చేస్తే మహాలక్ష్మి ఉంటుందని పూర్వం
భావించేవారు. నేటికి పల్లెల్లో అవకాశం ఉంది కనుక వాళ్ళ ఇళ్ల ముందు గోమయంతో కల్లాపి జల్లి ముగ్గులు పెడుతూ ఉంటారు. సంక్రమణం అందున రంగవల్లుల పర్వం కనుక రంగవల్లికులు ధనుర్మాసం అంతా తీర్చిదిద్ది ఈ భోగి, సంక్రమణం, కనుమ రోజుల్లో కూడా రంగవల్లికలు ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ రంగవల్లికలు లక్ష్మీ స్వరూపాలు. అలాగే గొబ్బెమ్మలు అందరికీ తెలిసినటువంటివి. గొబ్బెమ్మలు కూడా గోపీతత్వాన్ని తెలియజేస్తుంటే, గోవర్ధన తత్వాన్ని తెలియజేస్తుంటాయి. వాటితో పాటు గోపూజ, పైగా బసవన్నల పూజ, దీన్ని గంగిరెద్దులాట ఇత్యాదులు చెప్తాం. వాటి బసవన్న అని పిలుస్తాం. అది శివుడు అనగానే మనకు శివుని ముందు వృషభం గోచరిస్తుంది, కృష్ణుడు అనగానే గోవు గుర్తుకొస్తుంది. అది దేవతా సంబంధమైనవి స్వరూపాలు. అందుకే సౌరభేయిభ్యేయవచ అన్నారు. సౌరభేయి అని ఆవుకున్న పేరు. సురభి అనే కామధేను యొక్క సంతానమే మహర్షుల తపస్సు వల్ల భారత భూమి యందు గోవులుగా విస్తరిల్లాయి. అది దేశం యొక్క ప్రత్యేకత. అందుకే సౌరభేయి అని పేర్కొంది. బ్రహ్మసుతాభ్యశ్చ అంటే సాక్షాత్ పరబ్రహ్మ సంకల్పం చేత వచ్చినవి కనుక బ్రహ్మసుత అని పేరు కూడా ఉన్నది. యజ్ఞమునకు ముఖ్యం గోవు. గోవు నుంచి వచ్చిన క్షీరములు, అదేవిధంగా క్షీరజన్యములైనటువంటి దధి, ఘృతము ఇవన్నీ కూడా యజ్ఞానికి వినియోగిస్తారు. అది యజ్ఞముల యందు ఆవు నెయ్యే దేవతలకు అమృతం. అయితే అగ్నిహోత్రంలో వేసేటప్పుడు నెయ్యి, దేవత నివేదించేటప్పుడు గోక్షీరం. అందుకే దేవతలకు కూడా ముఖ్యం గోవు అవుతున్నది. అందుకే ఇవి యజ్ఞమునకు తల్లి అని కూడా వేదములందు వర్ణించారు. నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః. గోవు అంటేనే పవిత్రం. అందుకే భీష్ముడు చెప్తాడు, గోవు నా ముందుండాలి, గోవు నా వెనకుండాలి, నాకు ఇరుప్రక్కల గోవు ఉండాలి. గవాం మధ్యే వసామ్యహం, గోవుల నడుమ నేను ఉండాలని ప్రాతకాలం లేస్తూ గోస్మరణ చెయ్యాలి అని భీష్ముడు ధర్మరాజుకు బోధిస్తాడు. అది గోసంపద ఎంత ఉంటే వ్యక్తి, సమాజం, దేశం కూడా అంత వృద్ధి చెందుతుంది. భారతీయ గోసంతతి, పైగా జాతీయ గోసంపద ఏదైతే ఉన్నదో అది వర్ధిల్లుగాక. గోమాతృస్వరూపిణి సురభీదేవి మహాలక్ష్మి ప్రసన్నురాలి, భారతదేశాన్ని అనుగ్రహించుగాక. శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు కనుమ పండుగ. ఈటీవీ ప్రేక్షకులందరకు కనుమ పండుగ శుభాకాంక్షలు. సంవత్సరమంతా చేసినటువంటి శ్రమకు ఫలితంగా లభించిన ధనధాన్య రాశులను పూజించే రోజు. వీటిని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తే సంపద మరింతగా వృద్ధి చెందుతుందని విశ్వాసం. మినుములతో చేసిన వంటకాలు ఈ రోజున స్వీకరించాలి. పిల్లల పోటీలు పడుతూ గాలిపటాల్ని కూడాను ఎగరవేసేటువంటి సుదినంగా కనుమ పండుగను చెబుతాం. అలాగే ముక్కనుమ అని చెప్పేసి కనుమ మరుసటి రోజున ముక్కనుమ అంటారు. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో బొమ్మల నోము, సావిత్రి గౌరీ నోము చేస్తారు. సావిత్రి గౌరీదేవి వేదమాత. ఈ దేవత గురించి వరాహ, బ్రహ్మ, వైవర్త, పద్మపురాణాలు, దేవీ భాగవతం కూడాను వివరించింది. స్త్రీలు వివాహమైన తొలి సంవత్సరం ఈ నోమును పట్టి 9 రోజులు చేయాలి. అలా 9 సంవత్సరాలు ఆచరిస్తాలి. ఈ నోము ముత్తైదువులు సమూహంగా చేసుకునేటువంటిది. అయితే ఆనవాయితీ ఉన్నటువంటి గృహిణులే ఈ నోము చేయటం జరుగుతుంది. కనుమ పండుగ నాడు రైతన్నలకు సేవ చేసినటువంటి వృషభాలకు, ఆవులకు చక్కగా అలంకరణ చేసి శివాలయం చుట్టూతా కూడా ప్రదక్షిణం చేసి కృతజ్ఞతలు తెలిపేటువంటి గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం కనుమ పండుగ నాడు మనం చూస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా సిరులు కురిపించే సంక్రాంతి చాలా చక్కటి యోగవంతమైన ప్రభావానికి నిదర్శనంగా, ముచ్చటైన పండుగగా మనం ఆచరిస్తున్నాం. ఈ కనుమ నాడు కాకి కూడా ప్రయాణం చేయదు అని ఒక సామెత ఉంది. అంతేకాకుండా ఈ పండుగ దినాల్లో నువ్వులు వేసిన అరిసెలు భుజించడం వలన శనీశ్వరుని యొక్క ప్రభావం మనపైన అదృష్టాన్ని ఇస్తుంది అని కూడా శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు.
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:53, సూర్యాస్తమయం 5:58. తిథి షష్ఠి రాత్రి 12 గంటల వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర తెల్లవారుజామున 4:38 వరకు. వర్జం మధ్యాహ్నం 3:09 నుంచి 4:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:50 వరకు. మరల రాత్రి 11:08 నుంచి 12 గంటల వరకు. అమృతకాలం రాత్రి 12:08 నుంచి 1:38 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం కనుమ, అలాగే సుబ్రహ్మణ్యార్చన, ప్రదోషం మంగళవారం. కనుమ సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. మనం కృతజ్ఞతాభావాన్ని ప్రకటిస్తాం. పక్షులకు గింజలు వేస్తాం, ఆవులకు ఆహారం అందిస్తాం, ఎడ్లను అలంకరిస్తాం, పోటీలు నిర్వహిస్తాం. ఈ విధంగా పంటకు ఉపకరిస్తాయి పక్షులు, అలాగనే పశువులు కూడా. అందుకని వాటికి కృతజ్ఞతను చూపించడం, వాటిని పోషించడం. దాంతో పాటుగా ఈరోజు ప్రయాణాలు చేయకూడదు, అది ముఖ్య విశేషం. అందువలన పండగకు వచ్చిన వాళ్ళు కనుమనాడు ప్రయాణం చేయరు, తర్వాత రోజు ప్రయాణం చేస్తారు. ఇక సుబ్రహ్మణ్యార్చన చేయడం ద్వారా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగే ప్రదోషం కూడా ఉంది కాబట్టి సాయంకాలపు వేళ సూర్యాస్తమయం తర్వాత శివారాధన ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. మంగళవారం కాబట్టి శ్రీ గణేశ రుణించింది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం చదువుకోవడం వల్ల అన్ని రుణాలు తీరుతాయి. ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. ఎక్కడ అహంకారం ప్రారంభమవుతుందో అక్కడే పతనం ప్రారంభమవుతుంది. రుద్రునిగా, పరమేశ్వరునిగా, మహేశ్వరునిగా కొలుపులందుకుంటోన్న ఆ స్వామి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలవబడుతూ భక్తులు అడిగిందే తడవుగా అన్నీ సమకూరుస్తున్నాడు. అలా ఏకాదశ రుద్ర రూపాలు లోక కళ్యాణం కోసం ఒకే లోగిలికి వచ్చే పరమపుణ్య రుద్రభూమే జగ్గన్న తోట. కోనసీమ ప్రాంతం పచ్చని ప్రకృతి అందాలు పరుచుకున్న మనోహర ప్రదేశం. ఆంధ్ర, కేరళగా పేర్గాంచిన ఈ ప్రాంతం నిఠారైన కొబ్బరి చెట్లతోనూ విశాలమైన వటవృక్షాలతోనూ అందంగా, ఆహ్లాదంగా దర్శనమిస్తుంది. ఓ వైవిధ్యమైన అనుభూతిని సొంతం చేసే ఈ ప్రాంతంలోనే ఉంది మొసలపల్లి గ్రామం. జగ్గన్న తోట ప్రభల తీర్థం ఓ విశిష్టమైన వేడుక. తరతరాల సంప్రదాయంగా
ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ వేడుకలో వివిధ గ్రామాల నుంచి ఏకాదశ రుద్రులు వచ్చి జగ్గన్న తోటలో సమావేశమవుతారు. జగ్గన్న తోటకొచ్చే ఏకాదశ రుద్రుల్లో మొదటివాడిగా పేర్గాంచినవాడు శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామివారు. జగ్గన్న తోటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం ప్రశాంతతకు వేదికగా దర్శనమిస్తుంది. విశ్వేశ్వర స్వామిగా కూడా పిలువబడుతోన్న ఆ స్వామి వ్యాఘ్రేశ్వరం గ్రామంలో కొలువయ్యున్నారు. కోనసీమ అందాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యక్షేత్రంలోని వ్యాఘ్రేశ్వర స్వామి స్వయంభువు. జగ్గన్న తోట ప్రభల తీర్థానికొచ్చే మరో మహాదేవుడు మేనకేశ్వరుడు. పెదపూడి గ్రామంలో వేంచేసియున్న ఆ స్వామి అత్యంత మహిమాన్వితుడిగా భక్తులచే పూజలందుకుంటున్నాడు. జగ్గన్న తోటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలోని మేనకేశ్వరుణ్ణి సాక్షాత్తు మేనక ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ప్రభల తీర్థంలో పాల్గొనే మరో మహాదేవుడు ఆనందరామేశ్వరుడు. ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఆ స్వామి అత్యంత మహిమాన్వితుడు. జగ్గన్న తోటకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలోని మహాదేవుణ్ణి కౌశికీ నదీ తీర ప్రాంతంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందరికీ ఆనందాన్నిచ్చేవాడు కనుక ఆ స్వామికి ఆనందరామేశ్వరుడు అనే పేరు సార్థకమయ్యింది. జగ్గన్న తోటకు 4 కిలోమీటర్ల దూరంలోని వక్కలంక గ్రామంలో కొలువైన మరో మహాదేవుడు కాశీ విశ్వేశ్వర స్వామివారు. జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో పాల్గొనే ఈ స్వామి త్రిపురాంతక రుద్రునిగా పూజలందుకుంటున్నాడు. నేదునూరులో కొలువైన చెన్నమల్లేశ్వర స్వామివారు కూడా జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో సభ్యుడు. జగ్గన్న తోట గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో అలరారుతున్నది ఈ క్షేత్రం. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ క్షేత్రంలో చెన్నమల్లేశ్వర స్వామిని సాక్షాత్తు అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లుగా ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. జగ్గన్న తోట ప్రభల తీర్థానికొచ్చే మరో రుద్రుడు రాఘవేశ్వర స్వామివారు. ముక్కామల గ్రామంలో కొలువైన ఆ స్వామి కాలాగ్ని రుద్రరూపుడు. శ్రీ రాఘవేశ్వర స్వామివారి లీలా విశేషాలతో మరింత పవిత్రతనొందింది. జగ్గన్న తోటకు సమీప గ్రామమైన మొసలపల్లిలో కొలువుదీరిన మరో మహాదేవుడు శ్రీ మధుమానంత భోగేశ్వర స్వామివారు. నీలకంఠ రుద్రరూపుడైన ఈ స్వామిని భూసురులు ప్రతిష్ఠించారని ఐతిహ్యం. జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో ఈ స్వామి విశేషమైన పాత్ర పోషిస్తాడు. జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో పాల్గొనే మరో మహాదేవుడు పాలగుమ్మి చెన్నమల్లేశ్వర స్వామివారు. జగ్గన్న తోటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలోని స్వామిని మృత్యుంజయ రూపుడిగా భక్తులు కొలుచుకుంటారు. భూసురులు స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో విశిష్టమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నవారు శ్రీ వీరేశ్వర స్వామివారు. గంగలకుర్రు అగ్రహారంలో వేంచేసి ఉన్న ఆ స్వామి అత్యంత తేజోరూపుడిగా దర్శనమిస్తారు. ఈ ప్రభల ఉత్సవాలలో భాగంగా ఇక్కడున్న శివకేశవ యూత్ ఆధ్వర్యంలో గంగలకుర్రు అగ్రహారం నుంచి స్వామివారి ప్రభ జగ్గన్న తోటకు అంగరంగ వైభవంగా తరలివస్తుంది. గంగలకుర్రులో కొలువైన శ్రీ చెన్నమల్లేశ్వర స్వామివారు కూడా ఈ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనే స్వామివారుగా పేర్గాంచారు. సాక్షాత్తు భూసురులచే ప్రతిష్ఠితుడైన ఆ స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. కోనసీమలోని మరో సుందర ధామం పుల్లేటి కుర్రు. కోనసీమ అందాలతో ఆధ్యాత్మిక సుగంధ పుష్పంలా విరాజిల్లుతోన్న ఈ గ్రామంలో శ్రీ అభినవ వ్యాఘ్రేశ్వర స్వామివారు కొలువయ్యారు. తేజో విరాజమానంగా ఉండే శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామివారి శోభ అత్యంత నయనానంద శోభితంగా భక్తులు భావిస్తారు. మొసలిపల్లి గ్రామానికి చెందిన దంతులూరి సుబ్బరాజు అనే రైతుకు తాతల నుంచి సంక్రమిస్తోన్న 7 ఎకరాల కొబ్బరి తోటలో ప్రభల తీర్థాన్ని కొనసాగించడం ఆచారంగా వస్తోంది. ఈ దివ్య తీర్థంలో ప్రభల తీర్థానికి ఓ ప్రత్యేక స్థానముంది. సంప్రదాయంగా ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ ప్రభలను తయారు చేస్తూ ఉంటారు. ఈ ప్రభలను తాటిశూలం, టేకు చెక్క, వెదురు బొంగులతో తయారు చేసి
రంగురంగుల వస్త్రాలతో నెమలి పించాలతో అలంకరిస్తారు. దేవాలయాల్లో ఉండే పసిడి కుండలను, వరికంకులను ప్రభలపై ఉంచి జేగంటలుగా వ్రేలాడదీస్తారు. ఇలా అలంకరించిన ప్రభలను ముందుగా గ్రామాల్లో ఊరేగిస్తూ తదుపరి పంట చేల గుండా ఎగుడు దిగుడు రహదారుల మీదుగా జగ్గన్న తోటకు తీసుకొని వస్తారు. బాలాయ నీలవపుషే నవకింకిణీగజాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్యనకభూషణభూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే. ఇవి చాలవన్నట్టు మెళ్ళో బంగారు గొలుసు, పులిగోళ్ళు, పచ్చటి బంగారం, తెల్లటి పులిగోర్లు, మొలకి బంగారు మొలతాడు, నల్లటి స్వామి చేతిలో తెల్లటి వెన్నముద్ద పట్టుకుని పైగా వీధిలో నించుని అందరూ చూస్తుండగా కొంచెం ఇలా ఇలా నాకుతూ నించున్న ఆ చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఒంటి మీద బట్ట లేకుండా ఆడుకుంటున్న ఒక సంవత్సరం వయసు దాటినటువంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి చూసి 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. బాలకృష్ణ స్వరూపం మనస్సుని పట్టుకుంటుంది. లీలాశుకుడు చాలా శ్లోకాలు బాలకృష్ణుడి మీదే చేశాడు. అందుకే గోధూళిధూ సరిత కోమల గోపవేషం వెనకాతల గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. శిశుం, చిన్ని కృష్ణుడిని నేను చూస్తున్నానన్నాడు. ఏ చిన్ని కృష్ణుడు అంటే గోధూళిధూ సరిత కోమల గోపవేషం. ముందు ఆవులు నడుస్తుంటే వెనకాల నడుస్తున్నప్పుడు ఆవుల యొక్క డెక్కల నుంచి పైకి లేగినటువంటి ధూళి ఒళ్ళంతా పడిపోతే ఆ దుమ్ము కొట్టుకుపోయినటువంటి చిన్ని కృష్ణుడు. హయరింకాముఖ ధూళిధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయము పంటునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్నంటాడు భీష్ముడు. గుర్రపు డెక్కల ధూళి మీద పడినవాడంటాడు భీష్ముడు. ఆవుల యొక్క డెక్కల ధూళి మీద పడిపోతే చిన్ని కృష్ణుడు ఓ చిన్ని బట్ట కట్టుకుని ఆ ఆవుల్ని తోలుతూ అలా వెడుతూ ఉంటే ఒక్కొక్క ఇంట్లోకి ఆవుల్ని తీసుకెళ్ళి డొక్కలు ఇలా అక్కలించుకుపోయి ఆ ఆవుల్ని స్తంభాలకి కట్టేస్తూ వాటిని పేర్లు పెట్టి పిలుస్తూ అరుస్తూ ఆ బూరా ఊత్తూ వేణువు వాయిస్తూ వెడుతున్న చిన్ని కృష్ణుడు ఉన్నాడే, అందరి బంధనములు విడిపించేవాడు. బంధనాలు వేసి కడుతున్నాడు ఆవుల్ని దూడల్ని. ఇంకా బాగా చూడాలి అనిపిస్తే ఆ కాలంలో ఆయనతో పాటుగా ఉండి సంతోషాన్ని పొందినటువంటి అదృష్టాన్ని పొందినవారు ఆయనని చూసి కృష్ణ కృష్ణ ఈ ఆవు మా మాట వింటలేదు, కొంచెం దగ్గరగా కట్టేద్దు, ఉత్తినే ఆయన వెళ్ళిపోతాడు, ఇంకా బాగా చూద్దామని. అంటే అలాగా కట్టేస్తానని ఆ వేణువు అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చి ఆ చిన్ని చిన్ని చేతులతో ఆవుని ఇలా లాగుతుంటే అది ఇలా గట్టిగా వెనక్కి బిగుసుకొని నించుంటే ఆ లాగడంలో డొక్కలు నొక్కుకుపోయి ఆ పేరు పెట్టి పిలిచి దగ్గరికి లాగి కడుతుంటే ఆ అందం చూసి వాళ్ళందరూ మురిసిపోతుండేవారు. అటువంటి చిన్ని కృష్ణుడిని చూసి నేను పరవశించిపోతున్నానంటాడు లీలాశుకుడు. కాబట్టి గోధూళిధూ సరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు. మనకేమిటండి, ఉపాసన చేసిన వాళ్ళకేమిటి, సృష్టి చేసినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా నచ్చింది ఎవరు అంటే నిజానికి బాలకృష్ణుడే నచ్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జయద్రథుడు అభిమన్యుడిపై చాలా కోపించాడు.
అభిమన్యుడు చేసిన పనిని సహించలేకపోయాడు. డాలును కత్తిని తీసుకున్నాడు. సింహనాదం చేస్తూ రథం మీద నుండి కిందికి దూకాడు ఒక్కబారి. అభిమన్యుడు ఆ జయత్రథుడిని చూసి పౌరవుణ్ణి విడిచిపెట్టాడు. డేగలాగా రథం మీద నుండి దూకాడు. వేగంగా జయత్రుడి మీదకు దాడి చేశాడు. అంతలో కౌరవ పక్షంలోని శత్రువులు ప్రాసారాలను, కత్తులను, పట్టిశాలను అభిమన్యుడిపైకి ప్రయోగించారు. వాటిని అభిమన్యుడు తన కత్తితో ఖండించాడు. డాలులో నిరోధించాడు. అభిమన్యుడు ఆ కౌరవ సైన్యాలకు తన బాహుబలాన్ని ప్రదర్శించాడు. తన చేతిలోని పెద్ద కత్తిని, డాలును ఎత్తి పట్టుకొని జయత్రుడి మీదకు వెళ్ళాడు. ఆ వీరులిద్దరూ కత్తులతో ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. అభిమన్యుడు కత్తిని విసురుతుంటే జయత్రథుడు అభిమన్యుడు డాలుపై కత్తితో కొట్టాడు. దాంతో కత్తి విరిగిపోయింది. జయత్రథుడు అది గమనించి వెంటనే 6 అడుగులు వేశాడు వెనక్కు. నిమిషకాలంలో తన రథాన్ని ఎక్కేశాడు. అభిమన్యు కూడా యుద్ధాన్ని ఆపి తన రథాన్ని ఎక్కాడు. ఒకరికొకరు తప్పించుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. అప్పుడు కౌరవ పక్షంలోని రాజులందరూ ఏకమయ్యారు. ఒక్కసారిగా అన్ని వైపుల నుండి అభిమన్యుడి చుట్టుముట్టారు. అప్పుడు అభిమన్యుడు కత్తిని, డాలును ఎత్తిపట్టుకొని సైంధవుణ్ణి చూస్తూ పెద్దగా సింహనాదం చేశాడు. తర్వాత అభిమన్యుడు జయత్రథుడిని విడిచిపెట్టి తనను చుట్టుముట్టిన కౌరవసేనను తప్పింపజేశాడు. అది సూర్యుడి లోకాన్ని తప్పింపజేసినట్లుగా ఉంది. ఆ అభిమన్యుడిని చూసి శల్యుడు కోపించాడు. భీకరమైన తన లోకశక్తిని అభిమన్యుడిపైకి విసిరేశాడు. అది మండుతున్న అగ్నిశిఖలాగా వెలిగిపోతూ మీద పడుతోంది. ఆ శక్తిని అభిమన్యుడు ఎగిరి పట్టుకొని తన వరలో నుండి కత్తిని వేగంగా తీశాడు. రాజులందరూ అభిమన్యుడి నేర్పును, బలాన్ని గ్రహించారు. మళ్ళీ అందరూ ఒక్కటై సింహనాదం చేసి అభిమన్యుడి మీదకి వచ్చారు. ఇంతలో అభిమన్యుడు శల్యుడు విసిరిన శక్తినే మళ్ళీ శల్యుడిపైకే వేగంగా విసిరాడు. అది శల్యుడి రథం ధ్వంసం చేసి సారథిని చంపేసింది. అది చూసి పాండవ పక్షంలోని వారు మెచ్చుకున్నారు. అభిమన్యుడి వారు ఆనందింపజేశారు. వివిధ బాణాల శబ్దాల సింహనాదాలు చేశారు. ఆ విజయానందంలో పాండవ సైనికులు చేసిన కోలాహలాన్ని విని నీ కుమారుడు సహించలేకపోయారు. వెంటనే వారంతా ఒక్కటైపోయారు. మేఘాలు పర్వతంపై వానను కురిపించినట్టుగా అభిమన్యుడిపై అన్ని వైపుల నుండి బాణవర్షాన్ని కురిపించారు. అప్పుడు శల్యుడు తన సారథి మరణించటాన్ని చూసి ఎంతో కోపించాడు. నీ కుమారులకు సంతోషం కలిగించాలని మళ్ళీ అభిమన్యుడి మీదకు వేగంగా దాడి చేశాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 15వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు, ఓ సంజయ, నువ్వు అనేక ద్వంద్వ యుద్ధాల గురించి చెప్పావు. అవి విచిత్రంగా కనిపిస్తున్నాయి. నేను వాటిని విన్నాను. దేవాసుర సంగ్రామంలాగా కౌరవ పాండవ యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధాన్ని లోకంలోని మానవులు తప్పకుండా ఆశ్చర్యంగా చెప్పుకుంటారు. ఈ పోరును గురించి ఎంత విన్నా కూడా నాకు తృప్తి కలగటం లేదు. మన శల్యుడికి అభిమన్యుడికి మధ్య జరిగిన యుద్ధం గురించి నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు. సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అభిమన్యుడి చేతిలో శల్యుడు తన సారథి మరణించడాన్ని చూసి ఎంతో కోపించాడు. గదను పట్టుకొని పెద్దగా సింహనాదం చేస్తూ తన రథం మీద నుంచి క్రిందికి దూకాడు. అప్పుడు శల్యుడు మండుతున్న ప్రళయాగ్నిలాగా మండిపోతూ ఉన్నాడు. ఆ శల్యుణ్ణి భీముడు చూసి మీదకు వెళ్ళాడు. ఆయన మీది వేగంగా తన పెద్ద గదతో శల్యుడి మీదకు దాడి చేశాడు. అభిమన్యుడు కూడా వజ్రంలాగా ఉన్న పెద్ద గదను పట్టుకొని రా వీరారా అంటూ శల్యుణ్ణి రెచ్చగొట్టాడు. భీముడు అభిమన్యుణ్ణి వారించాడు. శల్యుణ్ణి సమీపించి కొండలాగా నిలబడ్డాడు. శల్యుడు కూడా భీముణ్ణి చూసి యుద్ధం చేయాలని ఉత్సాహపడ్డాడు. సింహం ఏనుగును ఎదురు నిలబడినట్లుగా శల్యుడు భీముడికి ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు తూర్యనాదాలు, వేల కొద్ది శంఖధ్వనాలు చెలరేగాయి. సింహనాదాలు, బేరులు, మహాధ్వనులు వినిపించాయి.
ఒకరి వైపు ఒకరు వేగంగా పరిగెత్తారు. వారిని చూసి వందల కొద్ది కౌరవ పక్షంలోని వారు, పాండవ పక్షంలోని వారు తమ తమ వారిని పొగిడారు. ఆ పొగడ్తలు అక్కడ ప్రతిధ్వనించాయి. ఎందుకంటే రాజులు అందరిలోనూ శల్యుడు తప్ప మరెవరూ భీముడి వేగాన్ని సహించలేరు. భీముడిని ఎదిరించే సాహసం చేయలేరు. అలాగే శల్యుడి గద వేగాన్ని భీముడు తప్ప మరెవరూ సహించలేరు. అప్పుడు భీముడు తన పెద్ద గదను తిప్పుతూ ఉండగా అది అగ్నిలాగా ప్రజ్వలించింది. దాన్ని చూసిన ప్రేక్షకులందరూ ఎంతో సంతోషించారు. శల్య భీములిద్దరూ గదాయుద్ధంలోని వివిధ పద్ధతులను ప్రదర్శించారు. శల్యుడు తన గదతో భీముణ్ణి ఎడాపిడా కొడుతున్నాడు. అయినా భీముడు కదలకుండా కొండలాగా నిశ్చలంగా నిలబడ్డాడు. అలాగే భీముడు గదల దెబ్బలను తిని శల్యుడు కూడా కదలకుండా కొండలాగా నిలబడ్డాడు. గదల దెబ్బలతో తీవ్రంగా గాయపడటం వల్ల శల్య భీములిద్దరూ ఒకేసారి అలసిపోయారు. పదే పదే నిట్టూర్పులు విడిచారు. ఇంతలో శల్యుడి వద్దకు కృతవర్మ వేగంగా వచ్చాడు. అప్పుడు శల్యుడు మాత్రం భీముడి యొక్క గదాఘాతంతో మూర్చిపోయాడు. యుద్ధభూమిలో ఏనుగులాగా పడి ఉన్నాడు. కృతవర్మ శల్యుడు మూర్చిపోయాడని గమనించాడు. వెంటనే శల్యుణ్ణి తన రథంపై ఎక్కించుకొని వేరే చోటుకు తీసుకొని వెళ్ళాడు. తర్వాత భీమసేనుడు నిమిషకాలంలో తేరుకొన్నాడు. పైకి లేచి గదను పట్టుకొని శల్యుడి కోసం చూశాడు. శల్యుడు కనిపించలేదు. ఆ యుద్ధంలో శల్యుడు వెనుకంజ వేయటాన్ని చూసి నీ రథికులు, కుమారులు, సైనికులు వణికిపోయారు. గుర్రాలు, ఏనుగులు బెదిరిపోయాయి. పాండవుల చేత నీవారు బాధించబడ్డారు. గాలికి చెదిరిపోయిన మేఘంలాగా భయంతో అన్ని దిక్కులకు పారిపోయారు. మహారథులైన పాండవులాల నీ కుమారులను ఓడించారు. రణభూమిలో వెలిగిపోతున్న అగ్నులాగా ప్రకాశించారు. పెద్దగా సింహనాదాలు చేశారు. ఉత్సాహంతో శంఖాలు పూరించారు. బేరులను, ఆనకాలను మ్రోగించారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 16వ అధ్యాయం. ఈ అధ్యాయంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, నీ సేన బాగా చెదిరిపోతోంది. కర్ణపుత్రుడైన వృషసేనుడు ఒక్కడే నీ సేనను కాపాడాడు. అస్త్రాలు ప్రయోగించి పాండవ వీరులను అడ్డుకొన్నాడు. వృషసేనుడు ప్రయోగించిన బాణాల సైనికుల గుర్రాలను వధించాయి. రథాలను నాశనం చేశాయి. ఏనుగులను చంపేశాయి. 10 దిక్కులను సంచరించాయి. వృషసేనుడి యొక్క బాణాలు వేల కొద్దీ పాండవ వీరులను తప్పింపజేశాయి. వృషసేనుడి బాణాలకు రతికులు, గుర్రపు రౌతులు బాగా పీడించబడ్డారు. అతడు వందల వేల కొద్దిగా గుర్రాలను, ఏనుగులను పడగొట్టాడు. రథాలు నాశనం చేశాడు. భయం లేకుండా ఒంటరిగా రణభూమిలో సంచరించాడు. ఆ వృషసేనును చూసి పాండవ పక్షంలోని రాజులందరూ ఒక్కటై చుట్టుముట్టారు. ఇంతలో నకులుడి కొడుకైన శతానీకుడు కర్ణుడి కొడుకైన వృషసేనుని ఎదిరించాడు. శతానీకుడు 10 బాణాలతో వృషసేనుని గాయపరిచాడు. అప్పుడు వృషసేనుడు శతానీకుడి వింటిని ఖండించాడు. ధ్వజాన్ని పడగొట్టాడు. అప్పుడు ఆ శతానీకుడిని రక్షించాలని ఉప పాండవులు అక్కడికి వచ్చారు. వారు వేగంగా బాణాలను ప్రయోగించి వృషసేనుని కప్పివేశారు. అప్పుడు అశ్వత్థామ మొదలైన మహారథులు అక్కడికి వచ్చారు. పెద్దగా సింహనాదాలు చేశారు. అప్పుడు వారి బాణాలతో ఉప పాండవులు కప్పబడిపోయారు. వారిని చూసి పాండవులు పుత్ర ప్రేమతో త్వరగా అక్కడికి వచ్చారు. కౌరవ వీరులను ఎదిరించారు. ఒకరికొకరు ఉన్నారు, ఎవరూ ఓడిపోయే పరిస్థితిలో లేరు. ఆ చోటుకే పాండవ పక్షంలోని పాంచాలురు, కైకేయులు, మత్స్యదేశీయులు కూడా వచ్చారు. సంజయులు కూడా ఆయుధాలను పట్టుకొని అక్కడికి వచ్చారు. అప్పుడు నీ వారిని పాండుపుత్రులతో యుద్ధం జరిగింది. నీ వారికి వాళ్లకు అది ఒళ్ళు జలధరించేలాగా అతి భయంకరంగా జరిగింది.
ఇలా వీరులైన కౌరవ పాండవులు కోపంతో ఒకరినొకరు తీవ్రంగా చూసుకుంటూ యుద్ధం చేశారు. ధర్మరాజు సేన నీ సేనను సంహరించసాగింది. అప్పుడు నీ సేనలోని మహారథులు వారి విజృంభణను తట్టుకోలేకపోయారు. రణభూమి నుండి పారిపోయారు. నీ సేన అలా శత్రువుల వల్ల తీవ్రంగా పీడించబడుతూ చెదిరిపోతుంది. దానిని ద్రోణాచార్యుడు చూసి ఇలా అన్నాడు, ఓ శూరులారా, పారిపోకండి, యుద్ధం చేయండి అని వారికి ధైర్యం చెప్పాడు. అయినా కౌరవ సేన వినలేదు, పారిపోతుంది. దాన్ని చూసి ద్రోణాచార్యుడు కోపించాడు. వేగంగా విజృంభించాడు. ధనస్సును పట్టుకొని సారథితో ఇలా అన్నాడు, ఓ సారథి, అదిగో ధర్మరాజు తెల్లని గొడుగును ధరించి ప్రకాశిస్తున్నాడు. ఆ ధర్మరాజు ఉన్న చోటుకి వెళ్ళు. ఈ ధృతరాష్ట్రుడి సేన అతడి మూలంగా చెదిరిపోయింది. ఆ ధర్మరాజును నివారించి ఈ మన సేనను నిలుపుతాను. పాండవులందరూ కలిసి ఒకేసారి నాపైకి దాడి చేసినా నన్నెవరు ఏమీ చేయలేరు. నాపై బాణాలను కురిపించలేరు. అర్జునుడు నా అనుగ్రహంతోనే మహా అస్త్రాలను పొందాడు. ఆ అర్జునుడు కానీ భీముడు కానీ నాతో పోరాడాలని కోరుకోరు. వాళ్ళు సాత్యకి కూడా నాతో పోరాడాలని కోరుకోడు. అర్జునుడు నా అనుగ్రహంతోనే విలువిద్యలో గొప్పవాడయ్యాడు. దృష్టద్యుమ్నుడికి కూడా నేనే అస్త్రవిద్యను నేర్పించాను. నాయన, జయాన్ని కోరుకునే ఈ సమయంలో ప్రాణాలను రక్షించుకోవటం మంచిది కాదు. స్వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని కీర్తిని మాత్రమే కోరుకోవాలి. కనుక ముందుకు వెళ్ళు అన్నాడు. అలా ద్రోణాచార్యుడు ప్రేరేపించగానే సారథి అశ్వహృదయ మంత్రాలను చదివాడు. వాటితో గుర్రాలలో ఉత్సాహాన్ని నింపాడు. రథాన్ని వేగంగా ముందుకు దూపించాడు. అప్పుడు కరుష్కులు, మత్స్యదేశీయులు, చేదులు ద్రోణుని ఎదిరించారు. సాత్వతలు, పాండవులు, పాంచాలురు అందరూ కలిసి ఒకేసారి ద్రోణుని అడ్డగించారు. వారిని చూసి ద్రోణుడు కోపించాడు. పాండవ సేనలోకి ప్రవేశించాడు. ధర్మరాజుపైకి దాడి చేశాడు. ధర్మరాజు తన బాణాలతో ద్రోణాచార్యుణ్ణి బాధించాడు. అప్పుడు ద్రోణుడు ధర్మరాజు ధనస్సును ఖండించాడు. వేగంగా ధర్మరాజుపై బాణాలను ప్రయోగించాడు. అప్పుడు పాంచాల వీరులకు పుత్రుడైనటువంటి కుమారుడు ధర్మరాజు రథచక్రాన్ని రక్షిస్తున్నాడు. అతడు మీదుకు వస్తున్న ద్రోణుని అడ్డుకున్నాడు. కుమారుడు ద్రోణుణ్ణి అలా అడ్డగించడాన్ని చూసి పాండవ సేనుడు సింహనాదాలు చేశాయి. ఆ తర్వాత కుమారుడు కోపించి ఒక బాణంతో ద్రోణాచార్యుడి ఛాతిపై కొట్టాడు. ఎన్నో వేల బాణాలను ప్రయోగించి ద్రోణాచార్యుడిని అడ్డుకున్నాడు. కుమారుడు శూరుడు, పెద్దల మర్యాదలను పాటించేవాడు. అతడికి మంత్రశాస్త్రాలు తెలుసు. అతడు చక్రాన్ని రక్షిస్తున్నాడు. ద్రోణుడు ఆ కుమారుడిపై తీవ్రమైన బాణాలను ప్రయోగించి ఓడించాడు. తర్వాత ద్రోణుడు పాండవ సేనల మధ్యలోకి చేరాడు. అన్ని దిక్కుల్లోనూ సంచరించాడు. నీ సేనను రక్షించాడు. ద్రోణుడు ప్రధాన యోధులందరిపైన దాడి చేశాడు. తర్వాత ధర్మరాజును పట్టుకోవాలని ప్రయత్నించాడు. అందుకే లోపలికి వెళ్ళాడు. అప్పుడు ద్రోణుడు విపరీతమైన కోపంతో ఉన్నాడు. ఎందుకంటే దొరకటం లేదే అని. ఆ ద్రోణుని యుగంధ్రుడు నివారించాడు. అప్పుడు ద్రోణుడు తన బాణాలతో ధర్మరాజును గాయపరిచాడు. ఒక బల్లంతో యుగంధ్రుణ్ణి పడగొట్టాడు. అప్పుడు విరాటుడు, ద్రుపదుడు, కేకేయులు, సాత్యకి మొదలైన వీరులందరూ ధర్మరాజుకు రక్షణంగా నిలబడ్డారు. ద్రోణుడి మార్గాన్ని అడ్డగించారు. వ్యాఘ్రదత్తుడు 50 బాణాలను ప్రయోగించి ద్రోణాచార్యుణ్ణి బాధించాడు. అది చూసి సైనికులందరూ హర్షధ్వనాలు చేశారు. సింహసేనుడు ఉత్సాహంతో ద్రోణాచార్యుణ్ణి గాయపరిచాడు. ఇతర మహారథులను అందరినీ భయపెట్టాడు. పెద్దగా అట్టహాసం చేశాడు. దానితో ద్రోణుడు కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూశాడు. సింహసేనుడిపై దాడి చేశాడు. వేగంగా 2 బల్లాలు ప్రయోగించి సింహసేన వ్యాఘ్రదత్తుల శిరస్సులను ఖండించాడు. ఇంకా ఎన్నో బాణాలు విడిచిపెట్టి పాండవ మహారథులను ఎంతగానో బాధించాడు. మృత్యువులాగా ధర్మరాజు దగ్గరకు వచ్చాడు. అప్పుడు ధర్మరాజు సేనలతో, అయ్యో రాజు ద్రోణుడి చేతిలో మరణిస్తున్నాడు
అనే ఆహాకారాలు పెద్దగా చెలరేగాయి. ద్రోణుడు దగ్గరికి వచ్చేశాడు. కౌరవ పక్షంలో ఉన్న సైనికులందరూ సంతోషించారు. ఈరోజు మన దుర్యోధనుడు విజయం సాధిస్తాడు. ఇప్పుడు ద్రోణుడు ధర్మరాజును ఖచ్చితంగా బంధిస్తాడు, దుర్యోధనుడి దగ్గరకు తీసుకొని వస్తాడు అని అరవసాగారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.